వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ పూణే ఫైడ్ మహిళల గ్రాండ్ ప్రిక్స్ 2025. ఇందులో విజేత ఎవరు అంటే కోనేరు హంపి. ఇది ఏ తేదీన నిర్వహించబడిందంటే ఏప్రిల్ 23, 2025. ఇది అంతర్జాతీయ చెస్ సమైక్య. నెక్స్ట్ టాపిక్ పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని తాత్కాలిక నిలిపివేత ఏ సంవత్సరంలో నిలిపివేసిందంటే 1972లో. దౌత్యపరమైన మరియు సైనిక ఉద్రిక్తల నాటకీయ పెరుగుదలలో పాకిస్తాన్ 1972 సిమ్లా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. నెక్స్ట్ టాపిక్ క్లాస్ కావెబ్ చైర్మన్ రాజీనామా. క్లాస్ కావెబ్ ఇతను జెనీవా ఆధారిత సంస్థ యొక్క చైర్మన్ మరియు బోర్డు మెంబర్ పదవి నుండి వైదొలిగారు. 1971 వరల్డ్ ఎకనామిక్ ఫోరంని స్థాపించిన జర్మన్ ఆర్థికవేత్త మరియు ఇంజనీర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్. నెక్స్ట్ టాపిక్ 2025-2027 ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఫిలిమ్స్ ఫర్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్కి అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే జితేంద్ర మిశ్రా. స్మైల్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫర్ చిల్డ్రన్ యూత్కి డైరెక్టర్ ఇతను. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే గ్రీస్లోని ఎథెన్స్లో. నెక్స్ట్ టాపిక్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏసియా ర్యాంకింగ్స్ 2025లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరు. ఈ సంవత్సరం ర్యాంకింగ్స్లో 35 దేశాలు మరియు భూభాగాల నుండి 853 విశ్వవిద్యాలయాలలో చేర్చబడ్డాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆసియాలో 38వ ర్యాంకుగా నిలిచింది. నెక్స్ట్ టాపిక్ భారతదేశపు మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ గ్రామం ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతి. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ప్రారంభించడం ద్వారా తదుపరి తరం టెక్నాలజీల రంగంలో గణనీయమైన పురోగతిని సాధిస్తుందని దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్ జాతీయ జీరో మిజిల్స్ రుబెల్లా నిర్మూలన ప్రచారం. దీనిని ప్రారంభించిన దేశం ఏది అంటే భారతదేశం. ఏ సంవత్సరం కల్లా దీనిని నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుందంటే 2025-26. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అయిన జగత్ ప్రకాష్ నడ్డా. దీనిని ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 24, 2025. ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ టాపిక్ 2025 జాతీయ పంచాయతీ అవార్డుల విజేతలు. ఈ అవార్డును అందజేసిన వారు ఎవరు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 24న బీహార్లోని మధుబనిలో జాతీయ పంచాయతీ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. పంచాయతీ అవార్డు 2025 ఇది 3 విభాగాల్లో అందిస్తారు. మొదటి విభాగం క్లైమేట్ యాక్షన్ స్పెషల్ పంచాయతీ అవార్డు. విజేత దవ్వా గ్రామ పంచాయతీ గోండియా జిల్లా ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. రెండవ పంచాయతీరాజ్ సంస్థ ఏది అంటే ఆత్మ నిర్భర్ పంచాయతీ ప్రత్యేక అవార్డు విజేత ఏ గ్రామం నిలిచిందంటే మాల్ గ్రామ పంచాయతీ. ఇది ఎక్కడ ఉందంటే రంగారెడ్డి జిల్లా తెలంగాణ. నెక్స్ట్ మూడో స్థాయిలో పంచాయతీ క్షమ నిర్మాణ సర్వోత్తమ సంస్థాన్ అవార్డు విజేత ఏ రాష్ట్రం అంటే కేరళలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీ విజేతగా నిలిచింది. నెక్స్ట్ టాపిక్ అరుణ్ 3 జల విద్యుత్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రారంభించారంటే నేపాల్. ప్రముఖ భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ అయిన SJVN లిమిటెడ్ ద్వారా అభివృద్ధి చేయబడిన ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ మలేరియా దినోత్సవం 2025 థీమ్ మరియు దీనిని ఏ రోజున జరుపుకుంటారంటే దీనిని ఏప్రిల్ 25న జరుపుకుంటారు. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి మలేరియా ఎండ్స్ విత్ రెనివెస్ట్ రీఇమాజిన్ రిగ్నేట్. నెక్స్ట్ టాపిక్ 2025 నేషనల్ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్. ఇందులో విజేతగా నిలిచింది ఎవరు అంటే నిత్యా రామ్రాజ్. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే కొచ్చిలో. నెక్స్ట్ టాపిక్ కోంగ్ జోమ్ దినోత్సవం. దీనిని ఏ తేదీన జరుపుకుంటారంటే ఏప్రిల్ 23న. దీనిని ఏ ప్రాంతంలో నిర్వహిస్తారంటే మణిపూర్లో. నెక్స్ట్ టాపిక్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏ క్రిటికల్ జంక్చర్ అమాంగ్ పాలసీ షిఫ్ట్ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి. దీనిని ఎంత శాతం వృద్ధి అంచనా వేసిందంటే 2.8%. నెక్స్ట్ టాపిక్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద పనిచేసే మంత్రిత్వ శాఖ ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.
సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.